దగ్గర ఎన్నికల్లో పోటీ చేసేంత డబ్బు లేదు, అందుకే ఎన్నికలకు దూరంగా ఉంటున్నా. ఇది కేంద్ర మంత్రి బీజేపీ నాయకురాలు నిర్మలా సీతారామన్ చెప్పిన మాట. అంటే టికెట్ ఇవ్వడానికి డబ్బు కూడా ఒక కొలమానం అనే ఆమె చెప్పకనే చెప్పారు కదా. మరి ఈ విషయంలో రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఏం పాపం చేశారు? ఆయన దగ్గర డబ్బుకు కొదవలేదని ఆయన సమర్పించిన అఫిడవిట్లోనూ 2019 స్పష్టంగా ఉంది కదా. ఇదే విషయాన్ని తాజాగా ఏడీఆర్ నివేదిక కూడా స్పష్టం చేసింది కదా. మరి ఇంత డబ్బున్న రఘురామన్కు టికెట్ ఎందుకు ఇవ్వలేదు అనేది $1 మిలియన్ ప్రశ్న. నరసాపురం పార్లమెంట్ సభ్యుడు వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు టికెట్ రాలేదని ఆయనతో పాటు ఆయన అభిమానులు కూడా తెగ ఫీల్ అవుతున్నారు. నిజమే, టికెట్ వస్తుందని ఆశలు పెట్టుకున్నాక రాకపోతే ఇబ్బందే కదా. పైగా సీఎం జగన్ పై కారాలు మిరియాలు నూరడమే కాదు, ఏకంగా కేసులు కూడా పెట్టారు. మరింతగా సీఎం జగన్ పై పోరాటం చేసిన ఆయనకు టికెట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. దీంతో రఘురామ అభిమానులు మానసికంగా కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి సమయంలో టికెట్ విషయాన్ని పక్కన పెడితే మరో సంచలన వార్త తెర మీదకు వచ్చింది. అది కూడా రఘురామ గురించే కావడం గమనార్హం. దేశంలోని అత్యంత ధనవంతులైన ఎంపీల్లో రఘురామ కూడా ఒకరని ఏడీఆర్ నివేదిక స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా 3 ఎంపీల ఆస్తులు 1000 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయని, వీరిలో తొలి 2 స్థానాల్లో కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. 3వ స్థానంలో రఘురామ ఉన్నారని లెక్కలతో సహా ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. మరి ఇలాంటి నాయకుడికి బీజేపీ మొండి చేయి చూపించడం ఏంటి అనేది ఆసక్తికర ప్రశ్న. మరి దీని వెనుక రఘురామ చెబుతున్నట్లుగా సీఎం జగన్ ఒత్తిడి ఉందా, లేక ఇంకేదైనా కారణమా అనేది చూడాలి. ఇదిలా ఉంటే దేశంలో ఎంపీలుగా ఉన్నవారిపై క్రిమినల్ కేసులు ఉన్న విషయాన్ని కూడా ఎన్డీఆర్ ప్రస్తావించింది. లోక్సభలోని 514 మంది ఎంపీల్లో 225 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు స్పష్టమైంది. వారు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోనూ అధ్యయనం చేసిన అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిపోర్ట్స్ ఈ వివరాలను వెల్లడించింది. ఇక వీరిలో 5% మంది ఎంపీలు 100 కోట్లకు పైబడి ఆస్తులు కలిగినట్లుగా తెలిపింది. 29% మంది సభ్యులపై అతి తీవ్రమైన క్రిమినల్ కేసులున్నాయి. వీటిలో హత్యా ప్రయత్నాలు, మతపరమైన హింసను ప్రేరేపించడం, కిడ్నాపులు, మహిళలపై దాడులు, లైంగిక నేరాలు ఉన్నాయి. 9 మంది ఎంపీలపై హత్య కేసులు నమోదాయి. వీరిలో 5 బీజేపీ సభ్యులే కావడం గమనార్హం. 28 మందిపై హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. వీరిలో 21 మంది బీజేపీకి చెందిన వారని ఏడీఆర్ పేర్కొంది. 16 మందిపై మహిళలకు సంబంధించిన నేరాలకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. వీటిలో 3 అత్యాచార కేసులు కూడా ఉన్నాయి.